దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం, పరమ పవిత్రమైన క్షేత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభిష్టములు తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయంకు దర్శనంకు వెళ్ళినప్పుడు కొన్ని ధర్మములను పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులం అవుతాం. దేవాలయం పవిత్రమైన స్థలం. ఆలయంలోకి అడుగు పెట్టగానే బాధలన్నీ మరిచిపోయి ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు భక్తులు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయంలో ఓ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందుకే ఆలయం లోపల మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల కూడా అంతా పవిత్రంగా ఉండాలంటారు. అలాంటిది ఆలయం లోపలికి వెళుతున్నారంటే ఇంకెన్ని పద్ధతులు, నియమాలు పాటించాలి. మన నిత్య కృత్యాలతో మనస్సు అనేక రకాలుగా ఉంటుంది. అంటే క్రోధ, లోభ, కామ, మదాలతో ఉంటుంది. మన మనస్సును పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి ఎలాగూ మనకు ఉండదు. అందుకని శరీరంను అయినా శుద్ధిగా శుభ్రపరచుకొని దర్శించుకోవాలి. ప్రతి భక్తుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి. సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి, ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చూడీదార్ ధరించాలి. కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెళ్ళరాదు. గీతలో పరమాత్ముడు ఎవరైతే నాకు భక్తితో పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, ఉదకం కానీ సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అన్నాడు. గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి. లోనికి ప్రవేశించినప్పటి నుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమనస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి. నామజపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పురుషులు స్వామికి కుడివైపు, స్త్రీలు ఎడమవైపు నిల్చోవాలి. మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి. తర్వాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి. అర్చన చేసుకునేవారు తమ గోత్రం, ఇంటి పేరు, నక్షత్రం చెప్పుకోవాలి. 3 సార్లు గంట మోగించాలి. ఒకసారి గంట మోగిస్తే మరణ సంకేతం, 2 సార్లు గంట మోగిస్తే అది రోగపీడనం, అదే 3 సార్లు మోగిస్తే భగవంతుని అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. శటగోపం పెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువును మనసులో తలుచుకోవాలి. ఎందుకంటే శటగోపం పైన విష్ణువు పాదం ఉంటుంది. విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. దేవుడి దగ్గర నుంచి తీసిన పువ్వులను పూజారి మీకు ఇస్తే ఆ పువ్వును పురుషులు అయితే చెవిలో పెట్టుకోవాలి, స్త్రీలైతే తలలో పెట్టుకోవాలి, కానీ కింద పారవేయవద్దు. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకు అలంకారం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం మంచిది. దేవునికి ఎదురుగా నిలబడవద్దు, ఒక పక్కగా నిలబడి నమస్కారం చేయవలేను. పురుషుడు సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మోకాళ్ళపైకి వంగి నుదురు నేలకు ఆనించి నమస్కారం చేయాలి. శివాలయం అయితే శివునికి, నందునికి మధ్యలో నడవవద్దు. హారతి వల్ల ప్రయోజనం. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలాగనే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని భగవంతుణ్ణి వేడుకుంటూ హారతిని కళ్ళకొద్దుకోవడమే అసలు శిస్తుడైన ఆధ్యాత్మిక అంతరార్థం. తీర్థం తీసుకునే సమయంలో అరచేతిని గోకర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకొని అకాల మృత్యుహరణం అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు రాకుండా తీసుకోవాలి. తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది. తీర్థం సేవించేటప్పుడు నేలపై పడకుండా జాగ్రత్త పడాలి. భగవంతుని దర్శనం షడగోప్యం అయ్యాక ఒకంతసేపు కూర్చొని వెళ్ళాలి. అలా కూర్చోమనేది ప్రశాంతత కోసం, పుణ్యం కోసం. కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం దక్కదు. అలా కూర్చున్నప్పుడు మంచి చెడుల బేరీజు వేసుకుంటాం. ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆలోచనలో పడతాం. రోజువారీ జీవన విధానాన్ని సరిచేసుకొని మంచి మార్గంలో నడుస్తాం. ప్రసాదం భక్తులందరికీ పంచి తాము భక్తితో తీసుకోవాలి. తిరిగి వెళ్లే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
ఆలయ ప్రదక్షిణాలు చేసేటప్పుడు వేగం కూడదు. అనవసరంగా మాట్లాడడం, పరుష పదజాలం ఉపయోగించకూడదు. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు. జననం మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్కకూడదు. ఆకర్షణీయమైన దుస్తులను ధరించకూడదు. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు. దర్శనం పూర్తయ్యాక వెనుక వైపు కాస్త దూరం నడిచి తర్వాత తిరగాలి. ఒక చేత్తో దర్శనం చేయకూడదు. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మొక్కకూడదు. ఆలయ ఆస్తులను అపహరించకూడదు. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వదళాలను తుంచకూడదు. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు. మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు. ఆలయానికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్ళు కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి. ఆలయంలోనికి ప్రవేశించి తిరిగి వచ్చేంత వరకు నిదానం ప్రధానంగా ఉండాలి. గోపుర దర్శనం తప్పక చేయాలి. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు. ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు. మన మాటలు, చేష్టలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. దేవాలయంలో ఉన్నప్పుడు భగవంతునికి తప్ప మరెవ్వరికి కూడా నమస్కారం చేయకూడదు. దేవాలయంలోకి ఆ సమయంలో ఎంత పెద్దవారు వచ్చినా నమస్కారం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతుంది. దేవాలయం అనేది చాలా పవిత్రమైన స్థలం. మామూలు ప్రదేశానికి వెళ్ళినట్టు దేవాలయానికి వెళ్ళకూడదు. అది పిక్నిక్ స్పాట్ ఎంత మాత్రమూ కాదు. దేవతలు అక్కడ నివసిస్తారు. ఎంతమంది తమ బాధలను దేవుడికి నివేదించడానికి వెళ్తారు, తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని శాస్త్రం మనకు చెబుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని, అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్ఠిస్తారు. ఆలయాల్లో నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అందుకే ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.